దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా గొప్ప సంస్కర్త, రచయిత, కవిత్రి అయిన సావిత్రిబాయి పూలే జీవితం అందరికీ ఆదర్శమని సిఐటి జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలో 5 ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా నివాళులర్పించారు. 9 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్న భర్త ప్రోత్సాహంతో చదువుకుని ఉపాధ్యాయురాలుగా మారి అణగారిన వర్గాల మహిళలకు చదువు చెప్పడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఆనాటి సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో కృషి చేశారని చెప్పారు. పూలే జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఈరోజు సావిత్రిబాయి పూలే ఫలితంగా ఈరోజు మహిళలకు అందరికీ అక్షరాస్యత సాధించడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఆ రోజు వాళ్ళ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా, అదేవిధంగా వైశ్య నిజానికి వ్యతిరేకంగా, క్షత్రియులు, రాజులు ఇట్లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఆమె ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపింది. మహిళలందరికీ సమానమైనటువంటి చోటు ఉండాలి, పురుషులకు స్త్రీలకు సమానమైనటువంటి విద్యా అవకాశాలు ఉండాలని చెప్పిననేది ఆ రోజు ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలికింది. అదేవిధంగా బాల్య వివాహంతో పాటు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, కులాంతర మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపింది. నేడు ఆమె స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కూడా మహిళలు అందరూ కూడా ఈరోజు చదువుకుంటున్నారు. చదువుల్లోనూ అన్ని రంగాల్లోనూ మహిళలు ముందంజ వస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలకు